ఉన్నారో ప్రతినిధులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా వేరే వాళ్ళు అనొచ్చు, కానీ కడియం శ్రీహరి ఆ పార్టీలో ఉండి ఆయన ఏదైతే చేసిన వేరే వాళ్ళు మాట్లాడవచ్చు, కాంగ్రెస్లో వేరే వాళ్ళు సీనియర్ నుండి వాళ్ళు మాట్లాడచ్చు, కానీ ఆ దాంతో వీళ్ళు నరానికి నాలుకకు నరం లేనటువంటి నాయకులు. కానీ కేసీఆర్కి కూడా ఇలాంటి వాళ్ళే నచ్చుతారు. ఎందుకు నచ్చుతారంటే తెలంగాణ ఉద్యమకారులు ఆవేశపరులు కొంచెం మాట్లాడితే ఆయన అహంకారానికి సరిపోదు. వీళ్ళు ఎవ్వరు అధికారం ఉంటే వాళ్ళని జోకేటోళ్ళు, ఆ జోకేటోళ్ళకే వాల్యూ ఇచ్చిండు. నిజంగా కూడా తెలంగాణ ఫస్ట్ టర్మ్ చేసినప్పుడు కేసీఆర్ కొంత బాగుండే, సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత నీకు 63 మందిని ఇచ్చినప్పుడు అప్పుడు ఏదో జరిగినా ఓటుకు నోటు కేసు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఏదో చేయబోయి ప్రభుత్వాన్ని సభ. కానీ ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత నీకు ఏమైంది? నీకు సరిపోయేంత మందిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాడిని ఎవ్వరిని ఉండొద్దు, ఏ పార్టీ వాళ్ళు ఉండొద్దు, అన్ని పార్టీలను మెర్జీ చేసుకొని ఇలాంటి వాళ్ళందరినీ చెత్తను ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఉన్నోళ్ళు 40 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విలీనం సపరేట్ కాకముందు నుంచి ఉండి ఈ దరిద్రానికి అందరూ మూలకారకులు వాళ్ళే. వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళకి ఇస్తే ఎంత సంతోషంగా ఉండేది. అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎన్టీ రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు ఇదే చంద్రశేఖరరావు, కడియం శ్రీహరి అంత కొత్త నాయకులు వచ్చారు, పాత నాయకులంతా పోయారు. కానీ అది లేకుండా ఎవరైతే ఆవేశంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ నాకు ఎదురు చెప్తే నేను ఎదురు చెప్పరు, తర్వాత ఏమవుతుంది అనేది వారు కూడా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు అయిన తర్వాత జాతిపిత అనేదానికంటే ఆయన రాష్ట్రపిత అనుకోరు, ఎందుకంటే తెలంగాణ తెచ్చిండు అని అంటే. కానీ జాతిపిత అంటే దేశానికి సంబంధించింది, జాతి కోసం కొట్లాడింది తెలంగాణ జాతిపిత. తెలంగాణ జాతికి జాతిపిత అంటున్నారు, తెలంగాణ జాతిపిత అంటున్నారు. తెలంగాణ జాతిపిత కాదండి, రాష్ట్రపిత అంటారు. జాతి అంటే మొత్తం జాతీయం. జాతీయంలో మహాత్మా గాంధీ జాతిపిత అన్నారు. కానీ ప్రతి రాష్ట్రం వల్ల ఇప్పుడు శిబు సోరెన్ కూడా తెచ్చిండు రాష్ట్రం. రాష్ట్రం వరకు మీరు అన్నట్టే రాష్ట్రపిత అని రాష్ట్రం వరకు మీకైతే అభ్యంతరం లేదు కదా, బీజేపీకి అభ్యంతరం లేదు కదా. మేము అంటలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకున్నా అది. ఎందుకంటే రాష్ట్రాలు తెచ్చిన వాళ్ళు చాలా మంది పోరాడి, శిబు సోరెన్ గారు కూడా చాలా ఉద్యమం చేసిండు. వారు తెస్తే వాళ్ళను జాతిపిత అని అందరిని అన్నారు. దానికి కొంత ఇది ఉంటది. మీరు అనుకుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ నాయకుడు కాబట్టి రాష్ట్రపిత అనుకోవడం జాతిపిత అనుకోవడం వల్ల అది కూడా తప్పే. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే బాగుండే. కానీ అన్ని పార్టీలలో తిరిగి వచ్చిన వాళ్ళు 3 పార్టీలు 4 పార్టీలు అన్ని దర్వాజాలు, ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున అధికారం వల్ల వస్తే ఇదే ప్యాచ్ ఉంటుంది. ఈడ మాట్లాడిన పావని గౌడ్ ఉన్నాడు, ఈడున్న రామరెడ్డి ఉండి. ఎవరైతే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక సీనియర్ కార్యకర్తలను గుర్తించి నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళని, సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళకి ఇది ఉంటుంది. వ్యక్తులను నమ్మి ఈ వ్యక్తి వస్తేనే పార్టీ గెలుస్తుందంటే భారతీయ జనతా పార్టీ దాన్ని నమ్మదు. పార్టీ గెలవాలి, వ్యక్తి కాదు. ఈయన వస్తేనే పార్టీ ఇది గెలుస్తుందంటే దానికి యాక్సెప్ట్ చేయం. పార్టీ గెలవాలి, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. అందుకోసం పార్టీ బూత్ లెవెల్లో స్ట్రాంగ్ అయితే 100% పార్టీ గెలవాలి. కానీ వ్యక్తి గెలుస్తున్నాడు అంటే అది ఎప్పుడైనా ఇలాంటి దాంట్లోకి దారి తీస్తుంది. అధికారం ఎక్కడుంటే అక్కడ ఎందుకు పోతున్నారు, వాళ్ళని కంట్రోల్ ఎందుకు చేయాలి. అయిన తర్వాత నేను కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అంటే ఒకటి నేను చిత్తశుద్ధిని మెచ్చుకుంటా రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయనే ఇప్పుడు ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు. నేను అవే అబద్ధాలు చెప్పినాను, అబద్ధాలే చెప్తుంటే నేను ప్రజలు కోరుకుంటున్నది అది, నేను చెప్తున్నది అది చెప్తే నమ్ముతున్నారు. అందుకోసం రోజుకో కొత్తది చెప్తుంటాడు. ఇది దీంట్లో కేసీఆర్ కూడా ప్రతిపక్ష పాత్ర వహించడానికి బయటికి రావాలి. ప్రజలతోటి సంబంధం రోజు పెట్టమనంటే ఇప్పుడు ఏముంది, ప్రజలు వచ్చి కలవంటి ప్రతిపక్ష నాయకుని కూడా అధికార ముఖ్యమంత్రికి ఎందులో ప్రతిపక్ష నాయకుని కూడా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుతుంది ప్రజా సమస్యల కోసం. అది లేకుండా నువ్వు ఫామ్ హౌస్లు ఉంటే అది మాత్రం మంచిగా. ఎందుకంటే ప్రతిపక్ష నాయకునిగా నువ్వు జీతం తీసుకుంటున్నావు, ఫ్లోర్లో ప్రతిపక్ష నాయకుని జీతం తీసుకుంటున్నావు, నీకు అధికారం ఆ స్టేటస్ ఉంది. ఆ స్టేటస్ని కూడా రక్షించవలసిన బాధ్యత కేసీఆర్ది. అయిన తర్వాత దీంట్లో జాతిపిత అనుకుంటారా వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నా మాకు సమాధానం. మేము మాత్రం ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చేసిండు. తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది, అందరు కలిస్తేనే వచ్చింది. అంతకుముందు కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు చేసినా పార్టీ పరంగా చేస్తే రాలేదు. తర్వాత జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలిపి తెచ్చిన తర్వాతనే ఉద్యమానికి ఊపు వచ్చింది. ఆ ఉద్యమం వల్ల
వారి దాన్ని మేము ఇగ్నోర్ చేస్తలేము, కానీ ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తలేను. జాతిపిత దానికి వీళ్ళన్నా ఆయన విమర్శించిన దాన్ని అసలే యాక్సెప్ట్ చేస్తలేము. ఎవరన్నా విమర్శించవచ్చు కానీ మేము విమర్శించవచ్చు, కానీ ఆయన ఆ పార్టీలు ఉన్న రోజులు దేవుడు గొప్పవాడని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఆ విధంగా మాట్లాడడం అనేది దురదృష్టకరమైన రాజకీయ నిదర్శనం. రైట్, ఓకే. పావని గౌడ్ గారు ఖచ్చితంగా మీరైనా నేనైనా తెలంగాణ సమాజమే కాదు, యావత్ భారతదేశమైనా తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ పోరాట పటిమ కావచ్చు, కేసీఆర్ స్థానం కావచ్చు, ఎవరు కూడా కాదనలేనటువంటి అంశం. కాకపోతే కేసీఆర్ ఒక్కరు మాత్రమే తెలంగాణను సాధించారు అనడం కూడా తప్పు కదా అనేటటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించేటటువంటి పరిస్థితి. ఏ రకంగా కేసీఆర్ కు మాత్రమే ఈ తరహా జాతిపిత లేదంటే ఇంకొక తరహా బిరుదులు ఇస్తూ ముందుకు తీసుకుపోతూ ఉంటారు. తొలి నుంచి కూడా కేసీఆర్ ను కూడా నడిపించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, వారందరినీ విస్మరించి కేవలం కేసీఆర్ ని మాత్రమే ఈ తరహా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదనే వాదనలు ఉన్నాయి. ఏం చెప్తారు, ఒప్పుకుంటారే? ఇప్పుడు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీని తీసుకొచ్చిండ్రు, స్వతంత్ర పోరాటం చేసేటట్టు చేసిండ్రు. జాతిపిత అయింది మాత్రం మహాత్మా గాంధీయే కదా. జయశంకర్ గారు కేసీఆర్ గారిని నమ్మిండ్రు. కేసీఆర్ గారితోటే తెలంగాణ సాధ్యం అవుతుంది అని కూడా ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. అసాధ్యాన్ని సుసాధ్య చేసి చూపించింది కేసీఆర్ గారు. ఎంతో మంది 60 ఏళ్ల నుంచి కొట్లాడినా రాని తెలంగాణ ఇప్పుడు బాపు కేసీఆర్ గారు ఏదైతే పోరాటం చేసి యుద్ధం చేసి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఇందాక మీరు అడుగుతున్నారు ఎంతో మంది అని అంటున్నారు కదా, ఎంతో మందిని ఏకం చేసింది ఒకే ఒక్కడు కదా, కేసీఆరే కదా. ఆనాడు జై తెలంగాణ అంటేనే పోలీసులు వచ్చి తీసుకుపోయేటోళ్ళు, నక్సలేట్లు వీళ్ళు అది అనేసి తప్పుడు కేసులు పెట్టేటోళ్ళు అన్ని చూసే ఉన్నాం కదా మనము. కానీ కేసీఆర్ గారు తెలంగాణ కోసమే టిఆర్ఎస్ పార్టీని స్థాపించిండ్రు. తెలంగాణ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా ఆయన పోరాటం చేసిండ్రు కాబట్టి ఆయనతోటే సాధ్యమైంది. ఇప్పుడు అందరు అంటున్నారు మేం పోరాటం చేసినాం అని. కిషన్ రెడ్డి గారు కానీ పావని గౌడ్ గారు ఓకే అందరినీ ఏకం చేశారంటున్నారు, ఒప్పుకుంటాం, వాస్తవమే. కానీ ఏకం చేసిన వారిని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యమకారులను ఏకాకులు చేసింది కూడా కేసీఆర్ కదా, అది ఒప్పుకోరా? ఏకాకులను చేసి ఉద్యమకారులు చాలా మందిని ఏకాకులను చేసి టీడీపీ నుంచి వచ్చినటువంటి చాలా మందిని పదవుల కోసం వచ్చిన వాళ్ళని మంత్రులు చేయలేదా? అది ఒప్పుకోరా? ఈటెల రాజేందర్ గారు ఎవరండి? శ్రీకాంతాచారి గారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టేసి వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు కదా తెలంగాణ ఉద్యమకారుల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇప్పుడు ఎవరైతే కృష్ణయ్య గారి కుమార్తెను వాళ్ళ కృష్ణయ్య గారి కుటుంబాన్ని ఆదుకున్నది ఇప్పటి వరకు కూడా కృష్ణయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ బిడ్డ పావని గౌడ్ గారు ఇప్పుడు కేసీఆర్ మీద అసలు కేసీఆర్ జాతిపిత ఏ రకంగా అవుతారని అడుగుతున్నటువంటి కడియం శ్రీహరి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ వరకు, ఎర్రబెల్లి దయాకర్ రావు వరకు వీరంతా ఏ రకంగా వచ్చారు బీఆర్ఎస్ లోకి అసలు? ఇప్పుడు మొన్నటి వరకు మీరు కొంతమంది వరకు చెప్తున్నారు, కొన్ని పేర్ల వరకు చెప్తున్నారు, అసలు పేర్లన్నీ మర్చిపోతే ఎలాగా? ఏకం చేస్తామంటున్నారు కానీ చాలా మంది ఉద్యమకారులను ఏకాకి చేసింది కూడా కేసీఆర్ అనే విమర్శ ఉంది. నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రు, శ్రీధర్ బాబు గారు చేసిండ్రు, మధు యాష్కి గారు చేసిండ్రు, వివేక్ గారు చేసిండ్రు. వీళ్ళందరినీ కాదని ఒక ఉద్యమ ద్రోహిని, ఒక రైఫిల్ ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినా ఒక రైఫిల్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చుండబెట్టింది నిజం కదా అండి? మరి వాళ్ళని ఎందుకు అంటలేరండి? ఒకటి నడవాలంటే కొన్ని జరుగుతా ఉంటాయి. రాజకీయ పార్టీ కదా, తెలంగాణ సాధించడమే ధ్యేయం అనుకున్నారు, తెలంగాణను సాధించిన తర్వాత ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటే అవన్నిటిని అడ్డుకోవడానికి మాత్రమే ఏవైతే 50 లక్షల బ్యాగు సంచులతోటి పట్టపగలు దొరికిండ్రు కదా, ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిండ్రు కదా, ఇంకొకరిని తీసుకొచ్చిర్రు కదా, గురువులను వాళ్ళను వీళ్ళను తీసుకొచ్చి అట్లా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూసిండ్రు కదా. ఇవన్నీ తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందటికి నడపాలి. పగలు ప్రతీకారాలు వద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేర్పించుకోవడం జరిగింది. చేర్పించుకున్న తర్వాత ఆ గుంట నక్కలు, ఆ ఊసర వెల్లులు ఇప్పుడు అధికారం కోల్పోగానే కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు అధికారం కోసం వచ్చిన వాళ్ళు అధికారం లేకపోతే వెళ్ళిపోతారు.
చిన్న లాజిక్ కదా. అదే అధికారం కోసం వచ్చిండ్రు, అధికారం లేకపోతే వెళ్ళిపోతున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు కదా. మొన్నటికి మొన్న ఎవరైతే పార్టీలు మారిండ్రో వాళ్ళందరినీ కౌన్సిలర్లుగా ఎక్కడైతే పోటీ చేసిండ్రో ఓడించడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కడియం శ్రీహరి గారి వాళ్ళ మాట్లాడిండ్రు కదా, ఆయనే మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఎక్కడున్నారో ఓకే.